భారతదేశ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ రాపుల దత్తాత్రి, నాద క్రియేషన్స్. ప్రేక్షకులకు నమస్కారం. మీ రాపుల దత్తాత్రి, నాద క్రియేషన్స్. గణతంత్ర దినోత్సవం 26 జనవరి 1950 ఏర్పాటైంది. ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నటకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన స్వాతంత్రం 15 ఆగస్ట్ 1947లో వచ్చింది. అయితే అన్ని రాష్ట్రాల్లో శాసనసభలు ఉండేవి. అయితే కేంద్ర శాసనసభ మనకు లేదు. అయితే పార్లమెంటు ఏర్పాటు చేయడం కోసం ఈ కార్యక్రమం గురించి మనకంటూ ఒక పార్లమెంట్ ఉండాలి అనే సందర్భంలో మన రాజ్యాంగాన్ని రాయడానికి మన భారత ప్రభుత్వం పూనుకున్నది. 7 సభ్యుల కమిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన మన రాజ్యాంగాన్ని, అప్పటికే బ్రిటిష్ రాజ్యాంగంలో ఉన్న రూల్సే మనము కొనసాగిస్తున్నాం. ఇలాంటి రూల్స్, మరి బ్రిటిష్ వాళ్ళ రూల్సే మనం కొనసాగించాలా, మరి ఇంకేమన్నా ఉండాలని చెప్పి అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన పిమ్మట సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే అంశాలను ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. అయితే పంచవర్ష ప్రణాళికలను రష్యా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ఆర్థిక సామాజిక కోణాలను, వివిధ అంశాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఇలా అన్ని దేశాలలో అన్ని రాజ్యాంగాలను పరిశీలించిన పిమ్మట మనది భారత రాజ్యాంగాన్ని సుమారు 2 సంవత్సరముల 11 నెలలు 18 రోజులు పట్టింది. స్వహస్తాలతో హిందీలో, ఇంగ్లీష్ లో మూల ప్రతిని రాయడం జరిగింది. దీనికి అంబేద్కర్ గారి కృషి మరవలేనిది, వినలేనిది. అయితే మన భారత రాజ్యాంగాన్ని అప్పటికే రాజ్యాంగ సభ్యులు 284 మంది సంతకం చేయడం జరిగింది. ఆ రోజు బయట వర్షం పడడం వల్ల శుభసూచకంగా భావించి రాత్రి వరకు ఎంతమంది అయినా సరే అందరి సంతకాలు తీసుకోవడం జరిగింది. ఎట్టకేలకు రాజ్యాంగాన్ని ఆ రోజు శుభసూచకంగా ముగించారు. అయితే 25 జనవరిన ఆమోద ముద్ర అంబేద్కర్ అధ్యక్షతలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి సంతకం చేయడం జరిగింది. అయితే పూర్ణ స్వరాజ్ స్వర్ణోత్సవాలను ఉద్దేశించుకొని 26 జనవరిన మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుందాం. పూర్ణ స్వరాజ్ అంటే పూర్ణ అంటే సంపూర్ణం, సంపూర్ణ స్వరాజ్ మనకు మనమే పరిపాలించుకోవాలనే ఈ రూల్ అన్నమాట. ఈ రూల్ను 26 జనవరి 1930లో NIC, నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ స్థాపించింది. దాన్ని పురస్కరించుకొని అదే రోజున మన రాజ్యాంగ గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాము. ఇంత గొప్ప రాజ్యాంగము ప్రపంచంలో లేదు. ఒకప్పుడు మనకు ఓటు హక్కు ఉండేది కాదు. ధనవంతులకే, ఏ డాక్టర్లకు, ఏ లాయర్లకే ఉండే. ఆ రాజ్యాంగం వల్ల మనకు 21 సంవత్సరాలు అప్పుడు పెట్టారు, ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరికి ఓటు కల్పించారు. సమానత్వం, అందరు సంఘాలు పెట్టుకోవచ్చు. అయితే అన్టచబిలిటీ గురించి మహాత్మా గాంధీ ఎంతో పోరాడినా కూడా దాన్ని చట్టబద్ధంగా అంబేద్కర్ గారు తీసుకొని రావడం జరిగింది. ఒక 10 సంవత్సరాలు రిజర్వేషన్ అన్నారు ఆ రోజుల్లో, కానీ నేటికి కొనసాగుతుంది. అయితే దానివల్ల ఎంతో మంది ప్రజల్లో అన్టచబిలిటీ పోయింది, ఉద్యోగ నిర్మూలన జరిగింది. ప్రతి ఒక్కరికి, చాలా మంది వెనుకబడిన వాళ్లకు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు ఈనాడు ఒక ధనికులతో సమానంగా కొనియాడబడుతున్నారు. మన భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు, మన రాజ్యాంగము చాలా గొప్పది. కనుక ఇప్పటి వరకు నాకు 2015 వరకు నాకు తెలిసిన కాడికి మన రాజ్యాంగంలో 99 సవరణలు జరిగినాయి. మన యొక్క గొప్పతనము, ఈ త్రివర్ణ పతాకము, మన భారతదేశము ఎంతో ఈ విశ్వంలో విశ్వగురువుగా రాబోతుందని మీ అందరితో కోరుకుంటున్నాను. తదాస్తు. గాడ్ ఈస్ గ్రేట్. ధన్యవాదములు.